పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళలేదో చెప్తా అన్నా గదా! సో, ఎందుకు తీసుకెళ్ళలేదంటే నేను అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తా అని చెప్పేసి మొక్కుకున్నా. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు 14 కిలోమీటర్లు నడవలేరు గదా! సో, వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడము, ఈసారికైతే వద్దు అని జెప్పేసి ఇంకా వాళ్ళని ఇంట్లోనే వదిలేసి మమ్మీ దగ్గర ఇంకా మేమైతే తిరుపతికి వచ్చేసినాం. తిరుపతిలో మంచిగా దర్శనం జేసేసుకొని ఇంకా నెక్స్ట్ అరుణాచలంకైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా అరుణాచలంకి వచ్చేసరికి నైట్ 10:45 అట్లా అయ్యిందనమాట. సో, ఇంకా వెంటనే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము. మార్నింగ్ కల్లా కంప్లీట్ అయిపోతది. మళ్ళీ దర్శనం జేసేసుకోవచ్చు అని జెప్పేసి ఇంకా నైట్ 10:00కి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ జేసేసినాము. ఇంకా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు 8 లింగాలొస్తాయన్నమాట. కంపల్సరీగా దర్శనం జేసుకోవాలి లింగాలను మాత్రం. అండ్ నైట్ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి లింగాలనే టెంపుల్ అయితే ఓపెన్ ఉండదు. జస్ట్ మనం బయట నుంచి మొక్కుకొని రావడమే. ఇంకా అగ్నిలింగం అయితే ఫస్ట్ అగ్నిలింగమే వస్తది. కొంచెం లోపలికి ఉంటది. మనకక్కడ స్టార్ట్ చేసిన దానికన్నా రైట్ సైడ్‌లో ఉంటదనమాట కొంచెం లోపలికి. సో, ఫస్ట్ అయితే అగ్నిలింగంనైతే దర్శనం జేసేసుకోవాలి. ఇంకా అట్లా ప్రతి ఒక్క లింగాన్ని నేను కంపల్సరీగా దర్శనం జేసేసుకున్నా. సో, చాలా మందికి మోక్ష మార్గం ఎక్కడుంటది అని కన్‌ఫ్యూజ్ అవుతారు. మోక్ష మార్గం అయితే ఇంకా మనకు లాస్ట్ లింగం ఈశాన్య లింగానికి ముందు 1 కిలోమీటర్ ముందు ఈ మోక్ష మార్గం అయితే ఉంటదనమాట. సో, ఎంత టైం అయినా సరే మోక్ష మార్గం నుంచైతే ఖచ్చితంగా వెళ్ళిరండి. మాకైతే 1 అవర్ పట్టింది మోక్ష మార్గంలో లైన్ కట్టడానికి. సో, చాలా మంది లైన్ కడతారు. మీరు కూడా ఖచ్చితంగా వెళ్తే మాత్రం ఈ మోక్ష మార్గాన్నైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఫైనల్‌గా మాకు అన్ని లింగాలు దర్శనం చేసేసుకున్నాం. ఫైనల్ నా పరిస్థితి ఇట్లుందనమాట. అస్సలు నడవడానికి రాలేదు. బట్ ఓకే. మిగతాది నెక్స్ట్ వీడియోలో చూపిచ్చేస్తా. బాయ్.